పార్వతీదేవి ఆ కృష్ణ పరమాత్మతో అందిట, నాయన అమర ప్రభావం అనేది తప్పకుండా జరుగుతుంది, నువ్వు అడిగిందంతా ఇస్తా, నీకు 16,016 మంది భార్యలు ప్రేమతో నిన్ను చూసుకునేటువంటి అదృష్టాన్ని ఇస్తా. నాకు ఇంట్లో సుఖం ఉండాలని కోరాడుగా, ఇంట్లో సుఖం అంటే ఇదేగా, ఇంటిలోని పోరు ఇంతెంత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. కృష్ణ పరమాత్మ కూడా ఈ ప్రాబ్లం ఉందండి, అందుకని అడిగాడు. అమ్మవారు ఇచ్చిందట, పార్వతీదేవి ఇచ్చిందట కృష్ణుడికి ఈ అనుగ్రహం. 16,016 మంది భార్యలు నీతో ప్రేమగా ఉండుగాక, అక్షయమైనటువంటి ధనము ద్వారకానగరంలో సర్వకాలంలో సర్వావస్థల్లో ఉండుగాక, బంధువుల నుంచి ఎప్పుడు కూడా నీకు శ్రేష్టమైన ప్రీతి ఉంటుంది, నీకు అందమైనటువంటి శరీరాన్ని నేను అనుగ్రహిస్తున్నా, అందమైన శరీరం నీకు ఉంటుంది, నిత్యము కూడా నీ ఇంట్లో 7,000 మంది అతిథులు భోజనం చేసే అదృష్టం ఇస్తా, ప్రతిరోజు కూడా నీ ఇంట్లో 7,000 మంది చేయగలిగేటువంటి అదృష్టాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. పార్వతీదేవి అన్నపూర్ణాదేవి కదా అనుగ్రహించిందిట. ఇది వాసుదేవవాచ ఏవం దత్వా వరాన్ దేవ మమ దేవీ చ భారత అంతర్హితక్షణే తస్మిన్. భీమాగ్రజుడు అర్జునుడితో చెప్తున్నాడు ఈ మాట అంతా, సాంబ సదాశివుడు చెప్పిన మాట. ఉపమన్యురువాచ నాస్తి సర్వసమో దేవ. ఇదేనండి చాలా గొప్ప విషయం, భారతంలో ఛాలెంజ్గా చెప్పిన మాట వ్యాస భగవానుడు. నాస్తి సర్వసమో దేవ, శంకరుడి కంటే, శరుడు అంటే శంకరుడు కంటే గొప్ప దైవం లేదు. నాస్తి సర్వసమో గతి, శర్వుడి కంటే గతి లేదు. శంకరుడి కంటే సమానమైన దానం లేదు, యుద్ధంలో శరువుడి కంటే సమానమైన వాళ్ళు లేడు. నాస్తి సర్వసమో దేవ, నాస్తి సర్వసమో గతి, నాస్తి సర్వసమో దేవ దానే, నాస్తి సర్వసమో రణే. ఈ విధంగా అన్నారు. ఆ తర్వాత తిండి అనేటువంటి అతను శివభక్తుడు, తిండి రాజు. కృతయుగంలో తిండి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఋషి ఉండేవారు, తిండి ఋషి. అతను 10,000 సంవత్సరాల పాటు నిష్ఠతో పరమేశ్వరుడు మహాదేవుడి గురించి, సాంబ సదాశివుడి గురించి తపస్సు చేశాట. ఆ మహాదేవుడు సాక్షాత్కారం పొంది ఏం కావాలి నాయన అంటే ఆ తిండి చేసినటువంటి స్తోత్రం అండి. తిండి అనేటువంటి ఋషీశ్వరుడు చేసిన స్తోత్రం, ఈశ్వరుని స్తోత్రం చేశాడు. పవిత్రాణం పవిత్రస్తం గతిమతాంబర అత్యుగ్రం తేజసాం తేజ తపసాం పరమం తపః జాతీనామరణాభీతు యతీనాం యతతాం విభో నిర్వాణద సహస్రం అని ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి స్తోత్రం చేశాడు. ఇది పూర్తిగా చెప్పుకుంటే మనం పూర్తిగా శివరాత్రి అయిపోతుంది, లింగోద్భవ కాలం తెల్లారుతుంది కూడా. అసలే ఉపవాసంతో ఉండుంటారు మీరు. శ్రీ భగవాన్ వాచ ఇట్లా తిండి స్తోత్రం చేస్తే, తిండి ఋషి స్తోత్రం చేస్తే పరమాత్మ ప్రత్యక్షమయ్యారట. నాయన నీవు అక్షయుడివి అవ్యయుడివి అని అనుగ్రహించారట. నా అనుగ్రహంతో నీకు ఒక కొడుకు పుడతాడయ్యా అన్నారట. ఆ కొడుకే ఉపమన్యువు. ఉపమన్యు అనేవారు తిండి యొక్క కుమారుడు. ఏతద్దత్వావరాం దేవ వందమాన్య. ఈ ఉపమన్యువే శివసహస్రనామాన్ని చెప్పారండి. భారతంలో అనుశాసనిక పర్వంలో ఉండేటువంటి శివసహస్రనామం ఇది ఎవరెవరికి చెప్పారు? ఉపమన్యువు కృష్ణ పరమాత్మకి చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే ధర్మరాజుకి భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్తే ఉపమన్యువు వాసుదేవ పరబ్రహ్మకి అంటే కృష్ణ పరమాత్మకి శివసహస్రనామం చెప్పారని భీష్ముడు చెప్పాడు. ఈ శివసహస్రనామం చెప్పిన తర్వాతనే అనుశాసన పర్వంలో తర్వాత అధ్యాయాల్లో విష్ణు సహస్రనామం వస్తుంది. కనుక శివ విష్ణు పరమైనదే మహాభారతంగా గమనించండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, మహాదేవుడే వెనకుండి భారతాన్ని నడిపించాడు. మహాభారతమే మొత్తము కూడా మహాదేవ మహిమే భారతాన్ని నడిపించింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక సందర్భం ఇక్కడ చెప్పబడింది. మహాభారతంలో మామూలుగా శివపురాణంలో, కూర్మపురాణంలో, ఇతరత్ర పద్మపురాణంలో కూడా పార్థివలింగ పూజ, పాశుపత యోగం గురించి చెప్పారు. కానీ శివలింగాన్ని ఎట్లా అర్చించాలో మహాభారతం చెప్పిందండి, చాలా విశేషంగా చెప్పింది. శివరాత్రి కనుక గుర్తు చేస్తున్నాను. ఇంకా మనకి లింగోద్భవ కాలం అవ్వలేదు కనుక ఎవరన్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఉమో వాచ పార్వతీదేవి అడిగిందిట. త్రియక్ష త్రిదశ శ్రేష్ఠ త్రయంబక త్రిదశాధిప త్రిపురాంతక కామాంగ త్రిలోచన దేవశ్రేష్ఠ దేవాదిదేవ ముక్కంటి త్రిపురాంతక. ఎప్పుడు కూడా పార్వతీదేవే పరమేశ్వరుని అడుగుతుందండి. అధ్యాత్మ రామాయణం కానీ, తులసి రామాయణం కానీ, లోకంలో చాలా 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 కథలు పరమేశ్వరుడు గురించి అడిగేటువంటి కథలు, అనేక వ్రత కథల్ని కూడా పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడే చెప్పాడు. అనేక వ్రతాలు, నియమాలు, ఉపవాసాలు,
క్షేత్ర మహిమలు అన్నీ కూడా పార్వతీదేవి కూర్చొని చెప్పారట. అంటే భర్త ద్వారానే అన్నీ వినాలి అనేటువంటిది శాసనంగా మనకి కనబడుతుంది. అడుగుతోంది, వైశాఖమ పర్యంతం ఆధ్యాత్మ జ్ఞానముత్తమం, నన్ను మన్నించి నాకు చెప్పవలసినటువంటి విషయాల్ని చెప్పండి. అంటే లోకంలో ఏది వినదగిందో నాకు చెప్పండి, ఏది బాగా వినదగిందో నాకు చెప్పమంటే మహేశ్వరుడు చెప్తున్నాడు, హంతతే కథయిష్యామి మమ సాయుధ్యమద్భుతం. జీవులందరూ కూడా నా సాయుధ్యం గురించి ఆలోచిస్తుంటారు. ఎవరికైనా శివ సాయుధ్యం కావాలంటే ఏం చేయాలి, శివ సాయుధ్యం పొందాలంటే ప్రతివారికి కూడా మోక్షం కలగాలి, తిరిగి జన్మ కాకూడదంటే ఏం కావాలంటే అవ్యక్తో పూర్వం మోక్షకారకులైనటువంటి తపస్సు చేసినటువంటి ఋషులందరూ కూడా నా దగ్గరికి వస్తే వాళ్ళకి నేను ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాను. నా స్వరూపాన్ని సర్వదేవతా స్వరూపంగా భావన చేయండి అంటే ఒక శివలింగానికి మనం అర్చన చేస్తే ముక్కోటి దేవతలకు అభిషేకం చేసిన పుణ్యం వస్తుందండి. ఋషులు తెలుసుకోలేక కేవలము నన్ను సంతోషపెట్టడానికి విపరీత ప్రయత్నాలు చేశారు. మమ పాశుపతం దివ్యం యోగశాస్త్రం అనుత్తమం సూక్ష్మం సర్వేషు లోకేషు నిమంత్రశ్చ అని చెప్తున్నారు. నాదైన అమూల్యమైనటువంటి పాశుపత యోగం అనేటువంటి ఒక శాస్త్రం ఉంది, దీన్ని చెబుతున్నాను వినవలసింది. అనేక విధాలుగా అనేక ద్రవ్యాలతో నన్ను పూజించాలి అంటున్నారు. శివలింగాన్ని అర్చయా శివలింగస్య, ఎవరైతే కేవలం లింగంతోనే నన్ను శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తే నేను సంతోషపడతా. ఇంకా ఏ పూజ కూడా నాకు నచ్చదు. శివలింగాన్ని పూజిస్తే విధి విధానంతో చెప్పమంటున్నారు. ఎట్లా చేయాలంటే శివలింగాన్ని ఆవు పాలతో వెన్నతో పూజించాలట. ఇట్లా ఆవు పాలతో వెన్నతో పూజిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం వస్తుందటండి. నెయ్యితో ప్రతిరోజు శివలింగం పూజ చేస్తే నిత్యాగ్నిహోత్రుడు, వేదాన్ని చదివి వేదాభ్యాసం చేసి నిత్యాగ్నిహోత్రుడు ఆహితాగ్ని పొందేటువంటి శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారట. లింగాన్ని కేవలం నీళ్లతో కనుక అభిషేకం చేస్తే పుణ్యలోకాన్ని పొందుతాడట, ప్రియాన్ని పొందుతాడు. సఘృతం గుగ్గులం, శివ సాన్నిధ్యాన్ని పొందాలనుకునేవాడు నెయ్యితో గుగ్గులు గింజలు ధాన్యాలతో కలిపి శివ పూజ చేస్తే గుగ్గిలం చివర్లో ధూపం కనుక వేస్తే గోపయజ్ఞం చేసినంత 1000 గోవుల్ని దానం చేసిన ఫలితాన్ని పొందుతాట. కేవలము ధూపం మాత్రమే, సాంబ్రాణి మాత్రమే పరమాత్మకి ఇస్తే 1000 సువర్ణాలు దానం చేసిన పుణ్యం వస్తుందట. నానావిధ పుష్పాలతో శివలింగార్చన చేస్తే 1000 ఆవుల్ని సహస్ర గోదానం చేసిన ఫలితం వస్తుందట. ఇంకొక దేశానికి వెళ్ళి శివలింగాన్ని ఆరాధించిన దానికంటే ఇష్టమైనటువంటి చోట తన సాన్నిధ్యంలో ఉండే శివలింగాన్ని పూజిస్తే ఏవం నానావిధై ద్రవ్యై శివలింగం సమర్చేత్, ఈ విధంగా అనేక విధాలైనటువంటి ద్రవ్యాలతో శివలింగాన్ని పూజించిన నరుడు నాతో సమానుడైతాట. ఎవరైతే నా రుద్రో రుద్రమర్చేయతని రుద్రభగవానుని పూజించిన వాడు రుద్రుడే అవుతాట. తనని ఇచ్చుకుంటాటండి సాంబ సదాశివుడు.